హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా ఈ రోజు నుంచి జనరల్ సైన్స్ సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఈ రోజు ఈవినింగ్ 6 o'clock జనరల్ సైన్స్ మీద టాప్ 75 బిట్స్ తోటి గ్రాండ్ టెస్ట్ అయితే ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు పాలిటీ టెస్ట్, 8 o'clock తెలంగాణ ఉద్యమ చరిత్ర, నక్సల్బరీ ఉద్యమం సంబంధించిన టెస్ట్ అయితే ఉంది. వీటన్నిటిని మీరు ఫ్రీగా అటెంప్ట్ చేయొచ్చు. జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకోండి. తర్వాత అక్కడ సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను ఫాలో అవ్వండి. సో అక్కడ నుంచి నేను ఇచ్చేటువంటి ప్రతి టెస్ట్కి సంబంధించిన వివరాలనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో అక్కడ నుంచి మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా అకాడమీలో చాలా వరకు ప్లస్ కోర్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ లిమిటెడ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు 12 months తీసుకుంటే 2 months, అదేవిధంగా 24 months తీసుకుంటే 3 months ఆఫర్ అయితే ఉంది. రక్షక్ నేమ్ తోటి ఎస్ఐపిసికి సంబంధించిన బ్యాచ్ కోర్సు, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే ఉన్నాయి. వీకెండ్ మ్యారథాన్స్ అనేటువంటి కండక్ట్ చేస్తుంటారు. దీనిలో 1 month నుంచి మీకు 24 months వరకు అయితే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. ఆ సిలబస్ కంప్లీట్ గా చెప్తారు. వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు, మన కోడ్ కనుక మీరు వాడినట్లయితే ఇన్స్టాంట్ గా మీకు 10% ఆఫర్ వస్తుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. సో దీనిలో మనకు 10 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, వెటర్నరీ ఆఫీసర్ కావచ్చు, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇంకా అట్లా స్టాఫ్ నర్సు, స్పోర్ట్స్ కోచ్ లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. అంటే ఎలిజిబిలిటీ కావచ్చు, ఇంకా అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీకు వీడియో కావాలనుకుంటే సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. మీరు ఎక్కువ మంది కామెంట్ చేసి లైక్ చేసినట్లయితే వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి నేను ఈవినింగ్ లో మీకు మరొక వీడియో ద్వారా వివరాలు అయితే అందిస్తాను. సో ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఉద్యోగ నియామకాల్లో నూతన రోస్టర్ పాయింట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, 33 జిల్లాలతో మారినటువంటి కేటగిరీలు, కొత్త రోస్టర్ పాయింట్లతోనే నియామక సంస్థలు నివేదికలు, 1,50,000 ఖాళీలపై స్పష్టత, 60,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు అంటూ మనకి ఇక్కడ ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ ఉద్యోగాల కసరత్తు అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, కాకపోతే నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఏమి ఇచ్చారనేది చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు కొత్తగా చేపట్టినటువంటి ఉద్యోగ నియామకాల్లో నూతన రోస్టర్ పాయింట్ల అవలంబించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు కొత్తగా రోస్టర్ పాయింట్లకు రిజర్వేషన్లు చేస్తుంది. ప్రభుత్వ శాఖలు విభాగాల వారీగా ఉద్యోగ ఖాళీలను గుర్తించే సమయంలో కొత్త జిల్లాలు కావచ్చు, జోన్లు, మల్టీ జోన్లు వారీగా పోస్టులను మొదటి పాయింట్ నుంచి దీనినే అమలు చేయనున్నారు. అయితే రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు జిల్లా, జోనల్, మల్టీ జోన్ల ఉద్యోగుల కేటాయింపు త్వరలోనే పూర్తయిన నేపథ్యంలో ఆయా విభాగాల వారీగా ఖాళీలు గుర్తించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏ విధంగా ఉందని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రోస్టర్ పాయింట్లు కీలకంగా మారనున్నాయి. రోస్టర్ పట్టిక ప్రకారం 1 నుంచి 100 వరకు పాయింట్లను రిజర్వేషన్ల వారీగా గుర్తిస్తారు. ఇందులో భాగంగా మనకు గుర్తించినటువంటి ఖాళీలను జనరల్, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సిడబ్ల్యూఎస్ వారీగా రిజర్వ్ చేసి ఉద్యోగ ప్రకటనలు వెల్లడించి భర్తీ చేయడం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆనవాయితీగా వస్తుంది. సో ఉద్యోగ భర్తీ ప్రకటన నాటికి గుర్తించినటువంటి మొత్తం ఖాళీలు గతంలో ముగిసినటువంటి పాయింట్ నుంచి వరుస క్రమంలో తీసుకుంటూ పోస్టుల రిజర్వ్ చేస్తూ వస్తున్నారు. ఇది మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాసెస్. అయితే ఇప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, అంటే ఇకపై ఇలా అని చెప్పేసి ఇచ్చారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రోస్టర్ కొత్తగా గుర్తించిన ఖాళీల భర్తీపై కొత్త రోస్టర్ అమల్లోకి తెచ్చారు. అయితే తొలి పాయింట్ నుంచి మళ్ళీ లెక్కించారు. రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలు ఇప్పుడు 33 జిల్లాలుగా రూపాంతరం చెందాయి. 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అనేక పోస్టులు, కేటగిరీలో స్థాయిలో మార్పులు కూడా రావడం జరిగింది. నూతన ఉత్తర్వుల ప్రకారం పలు విభాగాల్లో మనకు జిల్లా స్థాయి పోస్టులు జోనల్ స్థాయి పోస్టులు మల్టీ జోనల్గా మారిపోయాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు కొన్ని మల్టీ జోనల్ కింద కూడా చేరాయి. అయితే ఈ నేపథ్యంలో కేటగిరీలో మార్పులు కావచ్చు, జిల్లాలు పెరగడంతో కొత్త జోన్లు, మల్టీ జోన్లు వంటి అనేక మార్పులు సంతరించుకున్నాయి. సో దీంతో రోస్టర్ పాయింట్ల లెక్కింపులో మార్పులు తేవాల్సి వస్తుంది. సో కొత్తగా గుర్తించేటువంటి ఖాళీల భర్తీలో నూతన రోస్టర్ పాయింట్లను గుర్తించి అమలు చేయాలని భావిస్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ 1,50,000 ఖాళీలు గుర్తించినట్లు మనం ఇంతకుముందు కూడా చూసాం నిన్న మొన్న వివిధ న్యూస్ పేపర్లో. ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. సో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేటాయింపులు సర్దుబాట్లు పూర్తయ్యాక ఈ నేపథ్యంలో జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పరిధిలో ఖాళీల సంఖ్యపై స్పష్టత వచ్చింది. త్వరలో ఈ ఖాళీలపై మంత్రివర్గ సమావేశం ఆమోదం తీసుకోనుంది. ఆ తర్వాత
ప్రభుత్వం స్పష్టత తీసుకురానుంది. వెంటనే ప్రభుత్వం ఎన్ని పోస్టులు భర్తీ చేయాలో నిర్ణయించి ఆర్థిక శాఖ అనుమతిస్తుంది. సో దాదాపుగా 60,000కు పైగా ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇచ్చారు. దీనిలో మనకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా కల్పించనున్నట్లుగా మనకు ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే నోటిఫికేషన్లు ఇవ్వకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగ సంఘాల కోసం ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ ముందు డివైఎఫ్ ధర్నా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే త్వరలో జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల సమయంలో అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డివైఎఫ్ నేతలు హెచ్చరించారు. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్తో శుక్రవారం వాళ్ళు టీఎస్పీఎస్సీ ముందు ఆందోళన చేశారు. ర్యాలీలో వచ్చి టీఎస్పీఎస్సీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సో అప్పటికే అక్కడ మోహరించినటువంటి పోలీసులు వాళ్ళను అడ్డుకున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాలను అడ్డుకుంటామని చెప్పేసి ఇక్కడ డివైఎఫ్ కార్యకర్తలు ధర్నా చేసినట్టు ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ పలు నోటిఫికేషన్ చూడవచ్చు. ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి 25 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మేనేజ్మెంట్ ట్రైనీలకు సంబంధించి MBA అర్హత ఉండాలి వీటికి సంబంధించి. సో మార్చి 14 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఢిల్లీ హైకోర్టు నుంచి మనకు 2 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. హయ్యర్ జ్యుడిషియల్ సర్వీస్ సంబంధించి, అదేవిధంగా జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్ 2022కు సంబంధించి ఒక దాంట్లో 123, ఒక దాంట్లో 45 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అర్హత, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడమని చెప్పారు. యాక్చువల్గా వీటికి మాక్సిమం లా అనేది ఉండాలి. లా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు అయితే చేసుకునే విధంగా అయితే ఉంటాయి. సో చివరి తేదీ మార్చి 12, 20 తారీఖు అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ధన్బాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కూడా 24 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించిన ఉద్యోగాలు, దీనిలో అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఉద్యోగాలు ఉన్నాయి. సో మార్చి 31 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ నుండి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రాజేంద్ర నగర్లో ఉంటుంది. దీని నుంచి మరొక నోటిఫికేషన్ మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే రిలీజ్ చేశారు. నెట్ డెవలపర్కి సంబంధించి ఇక్కడ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో 2 పోస్టులు ఉన్నాయి. సో 40,000 పర్ మంత్ అయితే ఉంటుంది. ఇక ఐటీ సపోర్ట్ ఇంజనీర్ సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి 25,000 అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇక ఐటీ అసిస్టెంట్, ఐటీ యాక్టివ్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. 20,000 శాలరీ అయితే ఉంటుంది. సో ఫర్ జాబ్ ప్రొఫైల్ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ ద ఇక్కడ careers.nirdpr.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. సో లాస్ట్ డేట్ రేపటికే ఇచ్చారు. సో రేపటి కాదు, 27th 3rd అయితే నెక్స్ట్ మంత్ 27th వరకు అయితే ఇచ్చారు. సో ఇది కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో కావాలనుకుంటే నేను చేసే ప్రయత్నం చేస్తాను. లేదంటే మీరు వెబ్సైట్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేస్తే ఈ 2 మీకు ఏదైతే ఫస్ట్ చెప్పినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు, దీని గురించి కూడా ఈ 2 ఒకటేసారి చేసే ప్రయత్నం చేస్తాను. మీరు కామెంట్ చేయండి కింద. ఇవాళ గాంధీ భవన్లో నిరుద్యోగ దీక్ష అంటూ చూడవచ్చు. శివసేన రెడ్డి వెల్లడి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 191,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ తోటి యూత్ కాంగ్రెస్ దీక్ష చేపడుతుంది. గాంధీ భవన్లో శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తామని చెప్పేసి ఇక్కడ శివసేన రెడ్డి తెలిపినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇంకా జాబ్ ఖాళీ అయితే 6 నెలల్లో భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఎంపీ ఎమ్మెల్యే సీట్ల విధానాన్ని పాటించాలి, ఆర్ కృష్ణయ్య డిమాండ్ అంటే చెప్పేసి చూడవచ్చు. సో ఎంపీ ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించినట్లే ఉద్యోగాల భర్తీలోను అదే విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సో ఇది 100% కరెక్ట్. సో ఉద్యోగాల భర్తీ కూడా ఒక ఖాళీ ఏర్పడిన 6 నెలల వెంటనే భర్తీ చేస్తే అది నిరుద్యోగులకు ఎంతో మేలు చేకూరేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మీకు నిన్న ఆల్రెడీ ఈ జాబ్ మేళా గురించి చెప్పాను. ఈ రోజు ఈ జాబ్ మేళా ఉంది. 5,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ మేళా అనేది ఈ రోజు ఉదయం 9 గంటల నుండి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. 9 గంటల నుండి 5 మీరు వీడియో చూస్తున్న టైంకు స్టార్ట్ అయి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్న నియర్ బై హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. యూత్ హాస్టల్ నియర్ బోట్స్ క్లబ్, రాణిగంజ్, సికింద్రాబాద్లో ఇదైతే జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ కాల్ చేసి మీరు అక్కడికి వెళ్ళి ఈ జాబ్ మేళాలో మీరైతే పార్టిసిపేట్ చేయవచ్చు. సో 5,000+ జాబ్స్, 25+ కంపెనీస్ దీనిలో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి మీరు అటెండ్ కాండి. సో జాబ్ నీడ్ ఉన్న వాళ్ళకు అది మంచి ఆపర్చునిటీ. 10th క్లాస్ నుంచి PG వరకు వారికి అప్లై అయితే చేసుకోవచ్చు, అంటే అటెండ్ అయితే కావచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.